చాలామంది న్యూమరాలజీని నమ్ముతూ ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేర్లు మార్చుకుంటాం, పేరులో ఒక లెటర్ యాడ్ చేయటమో ఒక లెటర్ తీసేయటమో ఇలాంటివి ఏయో చేస్తూ ఉంటారు సహజంగా. సో ఇప్పుడు అదే పరిస్థితి పాపం మాజీ సీఎంకి వచ్చింది. ఎవరికి అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి. పాపం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చి ఏకంగా తెల్లారు లెగిస్తే తిట్టిపోసేటువంటి ఏపీలోనే ఒక బ్రాంచ్ పెట్టాడు. ఏపీలో కూడా పోటీ చేస్తాం, మహారాష్ట్రలో కూడా పెట్టారు, అక్కడ కూడా పోటీ చేస్తాం. దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగేశాడు. ముఖ్యమంత్రులు అలాగే ప్రతిపక్ష నేతలు, ముఖ్యమైనటువంటి నేతలు అందరితోటి మీటింగులు పెట్టేసుకున్నాడు. ఇంకేముంది, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నామన్నాడు. అటు కాంగ్రెస్ని కలుపుకోము, ఇటు బీజేపీతోటి కలుపుకోము, థర్డ్ ఫ్రంట్ మేము కొత్తగా వస్తున్నాము, దేశంలో చక్రం తిప్పుతాము, నేనే ప్రధాని సీట్లో కూర్చోబోతున్నాను. సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి సీటు కూడా లేకుండా పోయింది. సో దీనికి ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోవటం, ఇటు పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు చూస్తే పూర్తిగా 0 సీట్లు రావటం. ఈ దెబ్బతోటి పార్టీ నాయకులు ఇప్పటికే చాలామంది పార్టీ వదిలేసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక మిగిలిపోయినటువంటి అరాకొర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్కు మంచి సలహా ఇస్తున్నారంట. ఏంటంటే పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చాం కాబట్టి మనం ఓడిపోయాము, వెంటనే మళ్ళీ మీరు టీఆర్ఎస్కి మార్చండి అని చెప్పి చాలామంది సలహాలు ఇస్తున్నారంట. ఈవెన్ కేసీఆర్కి మేనల్లుడు హరీష్ రావు కూడా ఈ సలహా ఇవ్వటం జరిగిందండి. ఏంట్రా పరిస్థితి అంటే మీరు పేరు మార్చాల్సిందే, పేరు మారిస్తేనే మరలా మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ మనం టీఆర్ఎస్గానే వెళదాం, జాతీయ స్థాయిలో వెళ్ళనివ్వండి, రాష్ట్ర స్థాయిలో వెళ్ళనివ్వండి, ఏదైనా కావచ్చు, మన పేరుతో మనం వెళ్తాం, అప్పుడే మనం విజయం సాధిస్తామని చెప్పి అందరూ చాలా గట్టిగా చెప్తున్నారంట. బట్ కేసీఆర్ మాత్రం లేదు లేదు, ఏది ఏమైనా బీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ఏ, మరలా టీఆర్ఎస్కి మార్చే క్వశ్చనే లేదు, నేను బీఆర్ఎస్గానే ఉంచుతానని చెప్తున్నాను. లేదు, మీరు టీఆర్ఎస్కి మారిస్తేనే మీరు మళ్ళీ సీఎం అవుతారు, లేదంటే మాజీగానే మిగిలిపోతారని చెప్తున్నారంట. మరి ఏం జరిగిద్దో చూడాలి.